వేగం. ఈ అనంత విశాల విశ్వం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒక గాడ్స్ పార్టికల్ నుండి వ్యాపించుకుంటూ వెళ్తుంది. ఆ వేగవంతమైనటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి గెలాక్సీలు, మనకు ఊహకు అందనటువంటి గెలాక్సీలు చాలా ఉన్నాయి. అలాంటి గెలాక్సీలలో ఒక చెప్పుకోదగ్గ గెలాక్సీ మిల్కీవే. దానినే పాలపుంత అంటాం. ఈ పాలపుంతలో ఇంకా చెప్పుకోదగ్గటువంటి ఒక సౌర కుటుంబం ఉంది. ఆ సౌర కుటుంబం సోలార్ సిస్టమే మనం ఇప్పుడు ఉంటున్నటువంటి భూమి మరియు గుర్తించబడినటువంటి 7 గ్రహాలు, సూర్యుడు. ఈ 8 గ్రహాలలో ఆవాసం ఉంటున్నటువంటి మనుషుడు ఆవాసం ఉంటున్నటువంటి గ్రహం ఒక భూమి మాత్రమే. వేగం. ఈ భూమిలో ఉంటున్నటువంటి మనుషులు, ఇతరత్ర జంతువులు అన్నీ కూడా వేగాన్ని అందిపుచ్చుకున్నాయి. వీటితో పాటు భూమి కూడా వేగంగా తిరగడం ప్రారంభించింది. ఈ వేగానికి కారణాలు, అలాగే ఈ భూమిలో ఒక అయస్కాంత క్షేత్రం దాగి ఉంది. ఆ అయస్కాంత క్షేత్రం, దాని రూపురేఖలు కొద్దిగా మారాయి. అది ఎందుకు మారింది, ఎలా మారింది ఒకసారి చూద్దాం. ఎర్త్ ఏజ్ వయసు కనుక తీసుకుంటే 4.6 బిలియన్ ఇయర్స్. ఇది యురేనియం డేటింగ్ ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే ఈ ఎర్త్ షేప్ కనుక తీసుకుంటే ఆబ్లాయిడ్ స్పిరైడ్ అని షేప్ అని అంటాం దాన్ని. దీన్ని రేడియస్ టోటల్ కనుక తీసుకుంటే 6370 కిలోమీటర్స్. ఈ మ్యాంటిల్, కోర్, క్రస్ట్. ఇక్కడ కోర్, ఇన్నర్ కోర్ టెంపరేచర్ కనుక తీసుకుంటే 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ భూమి లోపల. అలాగే సూర్యుడి పైన ఔటర్ సర్ఫేస్ టెంపరేచర్ 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్. ఇవి రెండు పోల్చి చూసుకుంటే భూమి సూర్యుడి నుంచి వచ్చాడని సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 78% నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉంది, 1% ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. సూర్యుడి నుండి భూమికి గల దూరం 149.5 మిలియన్ కిలోమీటర్స్. దీన్నే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమిని చేరుకోవడానికి 8.5 నిమిషాలు పడుతుంది. ఎర్త్ సన్ చుట్టూ 1,700,000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి తిరుగుతుంది. ఫర్ సపోజ్ ఎర్త్ సర్కంఫరెన్స్ కనుక తీసుకుంటే 41,000 కిలోమీటర్స్. సో పర్ డే 24 అవర్స్ అనుకోండి. సో ఎర్త్ సర్కంఫరెన్స్ 41,000 డివైడెడ్ బై 24, ఇట్ విల్ టేక్ 1,700 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్. సో ఎర్త్ రొటేషన్ 1,700 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో జరుగుతుంది. సో టోటల్ భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365.25 డేస్ పడుతుంది. ఈ 0.25 ఏదైతే ఉందో ఇది ఎవ్రీ 4 ఇయర్స్కి 0.25 యాడ్ చేయడం వల్ల 1 డే రావడం జరుగుతుంది. ఈ 1 డేని మనం లీప్ ఇయర్లో యాడ్ చేయడం జరుగుతుంది. అది ఫిబ్రవరి మంత్లో తీసుకురావడం జరిగింది. ఈ భూమి జియోలాజికల్ టైం స్కేల్ ప్రకారం కనుక విభజించుకుంటే ఇక్కడ 4 ఎరాస్గా డివైడ్ చేయడం జరిగింది. నెంబర్ 1 ప్రీకాంబరియన్ ఎరా, పెలోజాయిక్ ఎరా, మెసోజాయిక్ ఎరా, సీనోజాయిక్ ఎరా. ఇలా 4 రకాలుగా విభజించడం జరిగింది. అలాగే హిందూ మైథాలజీ ప్రకారం, వేదిక్ నాలెడ్జ్ ప్రకారం కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, అక్కడ కూడా 4 రకాలుగా విభజించడం జరిగింది కాలాన్ని. మరి ప్రీ క్యాంబ్రియన్ ఎరాలో ఏం జరిగింది అంటే ఎర్త్ ఎవాల్వ్ అయింది. ఆ పీరియడ్లోనే బ్యాక్టీరియా, వైరస్,
ఇలాంటివి ఆక్వాటిక్ థింగ్స్ అన్నీ కూడా ఉద్భవించడం జరిగింది. పేలోజాయిక్ ఎరాలో పెప్టైల్స్, ఆంఫిబియన్స్, తర్వాత ప్లాంట్ సీడ్స్ ఇలాంటివి ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ మెసోజాయిక్ పీరియడ్లో బర్డ్స్, డైనోసార్స్, ఎలిఫెంట్స్, యానిమల్స్ ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. చివరగా సీనోజాయిక్ ఎరా ఈ పీరియడ్లో మనిషి హ్యూమన్ బీయింగ్ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అయితే ఈ భూమి మొత్తాన్ని గ్లోబల్గా తీసుకుంటే దాన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తే ఆ డివైడ్ చేసేటువంటి ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేటర్ అని చెప్పడం జరుగుతుంది. అది 0 degrees తోటి స్టార్ట్ అవుతుంది. దానికి ప్యారలల్గా పైన కింద భూమికి హారిజాంటల్గా లైన్స్ కనుక డ్రా చేస్తే వాటిని లాటిట్యూడ్స్, అక్షాంశాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ గ్లోబ్కి వర్టికల్గా డ్రా చేసినటువంటి ఇమాజినరీ లైనే లాంగిట్యూడ్. అయితే ఈ లాంగిట్యూడ్ 1 లాంగిట్యూడ్ అంటే ఏంటి అంటే 4 minutes టైం. ఈ లాంగిట్యూడ్ వల్ల యూజ్ ఏంటి అంటే దీనివల్ల లొకేషన్ అండ్ టైం మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ ఉంది. జీపీఎస్లో మనం ఇది వాడుతూ ఉంటాం, జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అయితే ఇప్పుడు ఈ నిలువుగా గీసినటువంటి రేఖ 0 degrees ఏదైతే ఉందో అది గ్రీన్విచ్ మీదుగా వెళ్తుంది లండన్ దగ్గర. దీన్నే ప్రైమ్ మెరిడియన్ అని చెప్పడం జరుగుతుంది. మరి మన ఇండియా కనుక తీసుకుంటే ఇక్కడ గ్లోబ్లో గ్రీన్విచ్ నుండి ఇండియా స్టార్టింగ్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ కనుక తీసుకుంటే టువర్డ్స్ ఈస్టర్న్ 82.5 degrees లాంగిట్యూడ్లో ఉంది. అంటే మనకి 1 degree = 4 minutes అని చెప్పాను. అంటే ఇప్పుడు 82 degrees × 4 minutes అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది? 5 hours అవుతుంది. సో ఇప్పుడు 1 degree = 4 minutes అని చెప్పాను. అంటే 82 degrees × 4 minutes టోటల్ 330 minutes. సో 330 divided by 60, 1 hour = 60 minutes. సో 330 divided by 60, 5.5 hours మీకు అహెడ్గా ఉంటుంది. గ్రీన్విచ్ టైంకి ఇండియన్ టైము 5.5 గంటలు ముందుగా ఉంటుంది. మరి అట్లాగే 180 degrees లాంగిట్యూడ్ కనుక తీసుకుంటే 180 degrees, దీన్ని ఇంటర్నేషనల్ డెడ్ లైన్ అంటారు. వెస్ట్ నుండి ఈస్ట్కి ఎవరైతే వెళ్తారో ఒక రోజు వాళ్ళు లాస్ అయినట్టు. అలాగే ఈస్ట్ నుండి వెస్ట్కి ఎవరైనా వెళ్తారో వాళ్ళకు ఒక రోజు ఎక్స్ట్రా వచ్చినట్టు. మరి ఈ 180 degrees లాంగిట్యూడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే బేరింగ్ సీ నుండి వెళ్తుంది. మీకు అందరికీ తెలుసు తెలియకపోవచ్చు, మన రోజు కాలం టైం వచ్చేసి ఒక రోజుకి 86,164.09 seconds. ఇది దేనితో లెక్కిస్తారంటే ఆటమిక్ క్లాక్తో అంచనా వేయడం జరుగుతుంది. 2021లో కండక్ట్ చేసినటువంటి ఒక స్టడీలో ఒక రోజు టైం 0.05 milliseconds తగ్గింది అని సైంటిస్టులు డిసైడ్ చేయడం జరిగింది. ఒకటి మీరు ఇక్కడ చూడండి, ఒక స్కేటింగ్ పర్సన్ చేతులు చాచి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అతని స్పీడ్ తక్కువగా ఉంది. స్లోలీ అతని చేతులు దగ్గరికి తెస్తున్న కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంది. అంటే ఏంటి? టోటల్ మాస్ అంతా కూడా సెంటర్కి రావడం జరుగుతుంది, సెంటర్ పాయింట్. సో అప్పుడు సెంటర్కి రావడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. అలాగే భూమికి పోలార్ క్యాప్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి ఐస్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా టువర్డ్ ద సెంటర్ అంటే ఈక్వేటర్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఈక్వేటర్ బల్జింగ్ అంటారు. సో ఇప్పుడు ఈక్వేటర్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో అక్కడ సీ లెవెల్స్ రైజ్ అవుతాయి ఈక్వేటర్ దగ్గర. సో ఎప్పుడైతే ఈ సీ వాటర్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి సెంటర్ దగ్గర వచ్చి పడిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఎర్త్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఈ రకంగా స్పీడ్ పెరగడం వల్ల కాలంలో మార్పులు రావడం జరుగుతుంది. అలాగే ప్రకృతిలో వైపరీత్యాలు
మీరు చాలా వరకు చూస్తూనే ఉన్నారు. ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూమికి మనకు దిక్సూచిగా ఉత్తర ధ్రువాన్ని చూపించడం జరుగుతుంది. అయితే ఈ ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో నార్త్ పోల్, అది మ్యాగ్నెటిక్ నార్త్ ఒకటి ఉంటుంది, జియోగ్రఫికల్ నార్త్ ఒకటి ఉంటుంది. ఇవి రెండూ కూడా సేమ్ కాదు. భూమికి నిలువుగా ఒక రేఖను గనక గీసి ఉత్తర దిక్కున చూపిస్తే దాన్ని జియోగ్రఫికల్ నార్త్ పోల్ అంటారు. అయితే అది కాకుండా భూమి లోపల ఉన్నటువంటి లావా ఆర్ మ్యాగ్మా, ఈ భూమి తిరుగుతూ ఉంటే 1700 కిలోమీటర్ల పర్ హవర్ స్పీడ్తో తిరుగుతూ ఉంటే లోపల చర్న్ అయి ఆ డైనమో యాక్షన్ ద్వారా అక్కడ విద్యుదయస్కాంత తరంగాలు ప్రారంభమవుతాయి. ఆ విద్యుదయస్కాంత తరంగాలు ఇక్కడ చూస్తే మీకు ఎక్కడి నుండి అయితే ఏ పాయింట్ నుంచి అయితే వెళ్తుందో ఆ పాయింట్ని మ్యాగ్నెటిక్ నార్త్ అంటారు, నార్త్ డైరెక్షన్లో. అలాగే సౌత్లో సౌత్ డైరెక్షన్ అంటారు. సో ఇది ఈ ఉత్తర దక్షిణ ధృవాలని చూపించేటువంటి అయస్కాంత క్షేత్రం. అయితే ఇప్పుడు ఇది క్రమక్రమేణా మారుతూ వస్తుంది. ఈ మారిన నార్త్ పోల్ ఏదైతే ఉందో క్రమక్రమేణా పక్కకు జరుగుతూ ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ తర్వాత సౌత్ పోల్ కాస్త నార్త్ పోల్ అవుతుంది, నార్త్ పోల్ కాస్త సౌత్ పోల్ అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది ఇంతకుముందు ఎలా అంచనా వేశారంటే 21,000 ఇయర్స్కి ఒకసారి ఇలాంటి సంఘటన జరిగే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 4 lakh ఇయర్స్ ఒకసారి నార్త్ పోల్ సౌత్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు వీటిని మనం అంచనా వేసుకొని ప్రజెంట్ ఏదైతే మ్యాగ్నెటిక్ నార్త్ చూపిస్తుందో ఉత్తర ధ్రువం, దానికి అనుగుణంగా మనం జీపీఎస్ సిస్టమ్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. లిటరేచర్లో ఏం చెప్పడం జరిగింది అంటే 4,30,000 సంవత్సరాలు ఒక యుగం, కలియుగం. ఈ కలియుగానికి 2 సార్లు మల్టిప్లై చేస్తే 8,60,000 సంవత్సరాలు, అది ఒక ఇంతకుముందు ద్వాపర యుగం అని చెప్పడం జరిగింది అనుకోండి. సో ఇప్పుడు ఈ 4,30,000 సంవత్సరాలకు ఒకసారి యుగం మారుతుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అవుతుంది. దీన్నే సైంటిస్టులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సేమ్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అనేది ఎవ్రీ 4 lakh కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది, చేంజ్ అవుతుందని. ఇప్పుడు ఈ ఎర్త్కి శాటిలైట్ మూన్, ఎర్త్ మూన్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 4 lakh కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఈ 4 lakh కిలోమీటర్స్ డిస్టెన్స్తో వీ కెన్ సీ వండర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ గ్రావిటేషనల్ పుల్ అనేది జరుగుతుంది మూన్ దగ్గర నుండి. ఇప్పుడు ఈ మూన్ ఎప్పుడైతే గ్రావిటేషనల్ పుల్ జరుగుతుందో అప్పుడు ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి వాటర్ మీకు ఫుల్ మూన్ డే రోజు, పౌర్ణమి రోజు కనుక చూస్తే ఒక 1 మీటర్ ముందుకు రావడం జరుగుతుంది, ఆటుపోట్లు అంటాం. సో అలాగే అమావాస్య రోజు కూడా ఒక 1 మీటర్ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఈ వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ టైడ్స్లో వేరియేషన్, ఫ్లక్చువేషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంతో కొంతవరకు స్పీడ్ని, ఎర్త్ స్పీడ్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా ఎర్త్ మూన్ ఒకదానికొకటి ఇంటర్డిపెండెంట్గా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి.